నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. 4వ వార్డు కమిటీ ఎన్నిక ఏకగ్రీవం. గాంధీపురం కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా శేఖర్. పేలుళ్ల దాటికి దెబ్బతిన్న మల్లికార్జున స్వామి ఆలయం సందర్శించిన లింగాల గణపురం మండల కుర్మ సంఘం. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు పరిశీలించిన షాద్నగర్ డివిజన్ ఉన్నతాధికారులు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్న ధర్మవరం ఎమ్మెల్యే. అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవంటూ హెచ్చరిక. ఇక డీటెయిల్ చూస్తే మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గాంధీపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు నూతన కమిటీ ఎన్నిక జరిగింది. పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులుగా పోతురాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు వెన్నెం శ్రీకాంత్ రెడ్డి, మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ బొక్యా మురళీ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కమిటీ నూతన అధ్యక్షుడిగా రావిశెట్టి శేఖర్, ప్రధాన కార్యదర్శిగా గంధమాల చంద్రమౌళితో పాటు ఉపాధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, కోశాధికారి, సహాయ కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని పట్టణ శాఖ అధ్యక్షులు పోతురాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తథ్యమన్నారు. కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, 4వ వార్డు కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు రావిశెట్టి చంద్రశేఖర్, గణమల గురయ్య, మల్లయ్య, కార్యదర్శి బజగూరి నర్సయ్య, సహాయ కార్యదర్శులు ద్వాదల వీరన్న, అదేవిధంగా 4వ వార్డు యూత్ ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి యూత్ అధ్యక్షులు గాజుల ఉపేందర్, ప్రధాన కార్యదర్శి కోశాధికారి మండల భిక్షపతి, అదేవిధంగా గణమల తరుణ్, కార్యదర్శి కొండ శ్రీధర్, యాదగిరి గారు, శ్రీను గారు, మహబూబాబాద్ జిల్లాకే హెడ్ క్వార్టర్ టౌన్. ఈ మున్సిపాలిటీలో కలిసిన ఈ 6 గ్రామాలు కూడా మనకు అభివృద్ధికి ఎంతబడే ఉన్నాయి నాకు తెలిసి అయితే దాదాపు. ఇక స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది ఈ వివిధ రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎంతమంది ప్రయత్నం చేసినా మీరు అదరోజు పెరగదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా మీకు అండగా ఉంటుంది. స్థానికంగా ఉన్న పరిస్థితులు, భూములు కావచ్చు, ఎన్నో ఏళ్లకెళ్ళి 50 ఏళ్లకెళ్ళి మీరు సాగు చేసుకుంటూ గవర్నమెంట్ అభివృద్ధి కోసం తీసుకుంటారా మేము మీకు చెప్పకుండా, మేము పరిహారం ఇవ్వకుండా తీసుకుంటారా అనేది ఒక దౌర్జన్యంగా తీసుకుని కూడా మనందరం కూడా ఏకతాటి వచ్చి వీళ్ళందరికీ. ఇక పేలుళ్ల దాటికి దెబ్బతిన్న మల్లికార్జున స్వామి ఆలయాన్ని జనగామ జిల్లా లింగాల గణపురం మండల కుర్మ సంఘ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షుడు వీరసాయి మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసానికి కారణమైన క్వారీలో పేలుళ్లను నిలిపివేయాలని కోరారు. మల్లన్న ఆలయాన్ని పునరుద్ధరించాలని, క్వారీ యజమానిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆలయాన్ని సందర్శించిన వారిలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండ్ల భిక్షపతి, GMPS జిల్లా అధ్యక్షుడు మల్లేశం, PSA చైర్మన్ శ్రీశైలం, ఉపాధ్యక్షుడు విజయభాస్కర్, గొరిగె మదార్, కడకంచి సిద్ధయ్య, PSCS మాజీ చైర్మన్ చంద్రమౌళి, GNPS మండల అధ్యక్షుడు అనిల్ ఉన్నారు. స్థానికంగా దగ్గర ఉన్నటువంటి నాగారం శివారు మరియు నిలుట్ల శివారు అయినటువంటి మంచి భవ్యమైన మందిరం, ఎందుకంటే పురాతనమైంది, గొల్ల కుర్మలకు ఆరాధ్య దైవం.
చాలా రెడ్డి వాళ్ళకు కూడా మంచి వాళ్ళకు కూడా ఇక్కడ వాళ్ళకు సమానమైన కట్టుబాట్లు కూడా ఇక్కడ అందరు కలిసి చేసుకునేది. ఈ రోజు మరి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఈ గొల్లకుర్మల మానసిక వాళ్ళ నైతిక విలువలను దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చారు. ధ్వంసం చేసిన గుడిని వెంటనే ధ్వంసం చేసిన గుడిని వెంటనే గుడిని ఈయనే పునర్నిర్మించాలి. మనకు ఇప్పుడు బ్లాస్టింగ్ మనకు తెరువు ఇప్పటికైనా బ్లాస్టింగ్ వెంటనే ఇప్పటికైనా బ్లాస్టింగ్ వెంటనే గుడిని వెంటనే రక్షించాలి. గుడిని వెంటనే పునర్నిర్మించాలి. ఇదే స్థలంలో గుడిని వెంటనే నిర్మించాలి. ఇదే స్థలంలో గుడిని వెంటనే ఇదే స్థలంలో గుడిని వెంటనే పూర్వీకులు 100 సంవత్సరాల నుండి ఈ గుడి బోనాలు గాని గుడికి పట్టాలు గాని మా పూర్వీకులు వేసేది. ఇప్పటికీ ఇక్కడ ఉన్న ట్రెషర్ మిల్ ఓనర్ ఒక రెడ్డి, అగ్రకులమైన రెడ్డి. ఆ రెడ్డి ఇక్కడ బ్లాస్టింగ్ చేయడం వల్ల ఈ గుడిని బ్లాస్టింగ్ చేయడం వల్ల గుడి. ఇక భారీ వర్షాల దాటికి షాద్నగర్ నియోజకవర్గంలోని కొందూర్గు, ఫరూక్ నగర్ మండలాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో షాద్నగర్ డివిజన్ ఆర్డీఓ రాజేశ్వరి, ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్, ఎంపీపీ ఇద్రీస్, జెడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, కొందూర్గు తహసీల్దార్ శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ శ్రీను, ఎంపీడీఓ శరత్ చంద్ర వీటిని పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో ప్రైవేట్ స్థలంలోనే ఓ ప్రైవేట్ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ విషయం విచారణలో నిర్ధారణ అయ్యింది. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ, ఎంపీఓ మధుకర్ సాలూరు గ్రామానికి వచ్చి పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ సర్పంచ్తో సహా ఎంపీటీసీతో సహా 15 మందితో విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది. ఉన్నప్పుడు ఆయన ఇచ్చిండు.
జలమయంగా మారిన భీమ్గల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ గోపు గంగాధర్ పర్యటించారు. కాగా 3వ వార్డులోని ఓ ఇంట్లోకి చేరిన వరద నీటిని కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట లత, లింబాద్రి తదితరులు ఉన్నారు. వీళ్ళందరూ కొడుకులే సార్ వీళ్ళంతా అలా వీళ్ళ లోపల ఇంత పెద్ద వర్షాలు ఉంటాయి. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చింది కాబట్టి చెప్పినట్టు దీన్ని దగ్గర కాల్ చేసి ఈ కొడుకుల ఇళ్ళను కాల్ చెప్పి ఆయన కాల్ చేయమని అనంతపురం జిల్లా ముదిగుబ్బలో నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్ల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అందాల్సిందేనని అన్నారు. ఏ ఒక్కరూ అవినీతికి పాల్పడినా తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాగా మాట్లాడిచ్చేది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి వాళ్ళ పద్ధతిలో వాళ్లకు గౌరవం ఇచ్చే పద్ధతిలో ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా నడుచుకోవాలి, మలుచుకోవాలి. ఇదే మనం ఇవ్వడం కానీ పైనుంచి దిగొచ్చిన వాళ్ళం కాదు, దేవుళ్ళమేం కాదు. మనం పబ్లిక్ తరఫున రిప్రజెంట్ చేస్తాం, వాళ్ళు పబ్లిక్ కి సర్వీస్ చేస్తారు అంతే. ఎక్కడే కానీ ఆఫీసులలో అందరికీ ఆఫీసర్, సచివాలయ సిబ్బంది కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, అందరికీ క్లియర్ గా చెప్తున్నాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్, సర్పంచ్ కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రైట్ఫుల్ గా ఉండే దానిలకు మేము వినటం లేదు, పని చేయటం లేదు, సరిగ్గా మాట్లాడటం లేదు అనేది రానే రాకూడదు. 1కి 2 సార్లు చెప్తున్నాను. వాళ్ళు ప్రజల యొక్క అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చడానికి వాళ్ళు ఉంటారు, ప్రజలకు సంబంధించిన సమస్యలు తీర్చడానికి మనం ఉంటాం. దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఖచ్చితంగా ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని, కోఆపరేట్ చేసుకొని పనిచేయాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సచివాలయ వ్యవస్థ ఆ వచ్చిన వాళ్లకు, ఆ వచ్చిన రైతుకు కావచ్చు, వచ్చిన జనాలకు, బీదా బిక్కికి ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? ఆఫీసర్ ఉద్యోగస్తులమే కదా మనము. వానల ప్రభావం నేపథ్యంలో మోసరాంబాగ్ వంతెనను అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోసి ఉధృతంగా ప్రవేశిస్తున్నందువలన పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమర్పించాలని కోరారు. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. తాను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు తన దృష్టికి తెస్తే తగు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో బైంసా డివిజన్లోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రాత్రి నుండి భారీ వర్షం కురుస్తూనే ఉంది. గడ్డెన వాగు ప్రాజెక్టులో భారీ స్థాయిలో నీరు చేరడంతో 3 గేట్లు ఎత్తి నీటిని విడిచిపెట్టారు. పాల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల మహగం, పాటి గ్రామాల మధ్య రాకపోకల అంతరాయం కలిగింది. అనేక గ్రామాల్లో పంటలు నీట మునిగాయి.
పోతుండు. ఇప్పుడు ఇట్లా పట్టించుకోడు, మరం బసుడు బీరం బసుడు అవి పట్టించుకోడాడు. ఆడు మంచిగా. వనపర్తి పట్టణంలో షిరిడి సాయిబాబా 184వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సత్యసాయి మందిరంలో ओम केशवाय सोम नारायणाय सोम माधवाय सोम गोविंदाय विष्णुवे नमः सूर्यं त्रिकं श्रीधरं ऋषिकेशं पद्मनाभं दामोदरं संकर्षणं अनुरुद्धाय पुरुषोत्तमं दक्षं नरसिंहाय अच्युताय जनार्दनाय उपेन्द्राय श्रीकृष्णाय नमः उत्तिष्ठन्तु भूतविशाचाय పట్టణంలో షిరిడి సాయిబాబా 184వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సత్యసాయి మందిరంలో నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాతం, నగర సంకీర్తన, 11 గంటలకు శ్రీ షిరిడి సాయి అభిషేకం, పాదుక పూజ చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా ప్రాంతాలలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ రమేష్ రెడ్డి, రమాకాంత్, విశ్వమోహన ఆచారి, శివయ్య, శేషయ్య, మనోహర్, లోకేష్, పాండు, శ్రీరామ్ రెడ్డి, కృష్ణ, కరుణం దామోదర్, సాయిరాం, భాగ్యమ్మ, సుకన్య, విశాలమ్మ, పద్మ, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ओम गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनामुपस्थानं ज्येष्ठराजं ब्रह्मणं ब्रह्मणस्पतिं महागणाधिपते नमः ध्यायामि तत्पुरुषाय विद्महे प्रचोदयाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् आवायामि सुवर्णरत्नगजसिंहासनं समर्पयामि पादं समर्पयामि अध्वाक्यं समर्पयामि शुद्धाचमनीयं समर्पयामि ओम अपविष्टाय भूते ददातः महेरणाय शस्य योगस्यतमतस्य पार्थस्मारं मम साक्षात् वृन्दावन शुद्धोदक स्नानं समर्पयामि चंद्रो डेट बिंदु ओम नमो श्री साईनाथाय नमः पाद्यं समर्पयामि अस्त्रार्कं समर्पयामि शुद्धाचमनीयं समर्पयामि शुद्धोदक स्नानं समर्पयामि ओम अपविष्टाय भूते ददातः महेरणाय शस्य योगस्वतमतस्य पार्थस्मारं मम साक्षात् वृन्दावन शुद्धोदक स्नानं समर्पयामि। ఇక తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం సిద్దిపేటలో పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సంగ్రామ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు బంధు మాత్రమే ఇచ్చి మిగతా అన్ని పథకాలను గాలికి వదిలేశారని ఆరోపించారు. సంపన్న వర్గాలు త్యాగం చేసిరమ్మా. ఉద్యోగాల కోసం ఆత్మ బలిదానం చేసిర్రు, నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసిర్రు, ఉద్యోగులు ఆత్మ బలిదానం చేసిర్రు. వాళ్ళ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇలా కేసీఆర్ కుటుంబమే రాజ్యం వెళ్తుంటే ఎట్లా ఒప్పుకుంటామో ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్లో వరదలు వస్తున్నాడు, వరంగల్లో వరదలు వస్తున్నాడు, ఇల్లంతకుంటలో ఇబ్బంది వస్తున్నాడు. ఎక్కడ ఇబ్బంది వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి పేదోళ్ళను పట్టించుకోడు. అందుకే పేదోళ్ళ ప్రభుత్వం కోసం ఇవాళ మేము మీకోసం యుద్ధం చేస్తున్నాం, మీకోసం ఆందోళన చేస్తున్నాం. అనేక ప్రాంతాల్లో రైతులు కనీసం పేద దళిత ప్రజలందరూ కూడా కనీసం వ్యవసాయం చేసుకుందాం జాగాలు. గతంలో జాగాలుంటే ఇలా ప్రకృతి వనం పేరుతోని, పార్కుల పేరుతోని ఇలా దళితులకు ఉన్న స్థలాన్ని ఇలా ఫారెస్ట్ అధికారులు గుంజుకుంటున్న విషయాన్ని గుర్తుంచుకోరు. ఎక్కడ పోయినా సమస్య చెప్తున్నారు, ఏడికైనా సమస్య చెప్తున్నారు. ఇలా మీకు ఆపద వస్తే, కష్టం వస్తే ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు కోవిడ్ వచ్చినప్పుడు మేము ఆదుకున్నాం, మీకు ఆపద వస్తే మేము ఆదుకున్నాం. ఎక్కడ సమస్య వచ్చినా మా కార్యకర్తలు సేవ చేశారు. కోవిడ్ వస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రాలే, టీఆర్ఎస్ పార్టీలు రాలే, కాంగ్రెస్ పార్టీలు రాలే. మేము వచ్చి మీకు సేవ చేస్తే 8 మంది కార్యకర్తలు చచ్చిపోయారమ్మా. మీకు సేవ చేస్తే 12 మంది జిల్లా అధ్యక్షులు ఆసుపత్రి పాలేరు. ఇవన్నీ సమస్యలు ఇలా అన్నిటి కోసం మేము కొట్లాడుతున్నాం. ఎల్లంతకుంటలో నేను మీటింగ్ పెట్టాను, నాకు అడుగు పెట్టే అర్హత లేదట. నేను అడుగుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందుగా డిగ్రీ కాలేజ్ తీసుకురాని ఫస్ట్ ఆ 7 పేడూరి డిగ్రీ కాలేజ్ లేదు. పోయి పిల్లలందరూ కూడా కరీంనగర్ పోయి సిరిసిల్ల పోయి చదువుకోవాలని పరిస్థితి. ఇక్కడంక ఏం వాగది బిక్కవాగు రాంగ పోలీసులు ఆపుతాను బిక్కవాగు దగ్గర. ఇంకా బిక్కవాగు కేసీఆర్ హామీ ఇచ్చిన అవునా కదా? కేసీఆర్ ఇచ్చిన హామీని బిక్కవాగు బ్రిడ్జ్ కట్టడానికి కూడా ఇటు సలాఖలు వేసినాయి, అటు సలాఖలు వేసినాయి. ఆ కాంట్రాక్టర్ కమిషన్ ఇస్తలేడు. 2 కాంట్రాక్టర్లు మారిపోయారు. భాగ్యలక్ష్మి దేవుడు మా మొక్కొద్దా? ఆడు అన్నాడు దేవుడు రోజుకో పండుగ, రోజుకో దేవుడు వారానికో పండుగ అన్నాడు కాదా? మరి మా అక్కలు అవునా కాదక్క? ఇవాళ ఏ వారం అక్క? ఇవాళ అక్కలు చెప్పండి, నాకే ఇవాళ ఏ వారం? సోమవారం. ఎలా అంటే నేను వారం డేట్ మర్చిపోయినా, యాత్రనక మర్చిపోయినా. కృష్ణానది తీరంలో మొత్తం 5 లక్ష్మీ నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో వాడపల్లిలోని ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. స్వామి విగ్రహం ఎదుట 2 అఖండ దీపాలు వెలుగుతూ ఉంటాయి. వీటిలో స్వామి ముక్కుకు ఎదురుగా ఉన్న దీపం కదులుతూ ఉంటుంది.
రెండోది నిశ్చలంగా ఉంటుంది. స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఇది ప్రతీక అని ఆలయ పూజారి రామయ్య చెప్పారు. అగస్త్య మహాముని ఇక్కడ లక్ష్మీ నరసింహుని ప్రతిష్ఠించినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారములు. నా పేరు రవికుమారాచార్యులు. నేను ఇక్కడ వాడపల్లి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజారిగా చేస్తున్నాను. వాడపల్లి ఒక అద్భుతమైన క్షేత్రం. ఇక్కడ శివకేశవులు ప్రతిష్ఠించబడిన పూర్వం అగస్తేశ్వర మహాముని ప్రతిష్ఠించారనమాట. ఈ వాడపల్లి నల్గొండ జిల్లాలో ఉంది. మనకి మిర్యాలగూడ దగ్గర నుంచి 25 కిలోమీటర్ దూరంలో సమీపంలో మనకి వాడపల్లి పుణ్యక్షేత్రం ఉన్నది. వాడపల్లి అనే ఊరు ఒకటి ఉందన్నమాట. ఆ వాడపల్లి ఊరిలో 2 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒకటి శివాలయం, ఒకటి మన నరసింహస్వామి టెంపుల్. ఈ 2 క్షేత్రాల్లో రెండు చరిత్రలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి చరిత్రకు వస్తే మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో చూసుకుందాం. ఇక్కడ ఏంటిదంటే పూర్వం అగస్తేశ్వర మహాముని ఇక్కడ కేశవుని ప్రతిష్ఠించి 6000 సంవత్సరాలుగా అయిందనమాట. ఇక్కడ ఈ గుడి కట్టి కూడా 600 సంవత్సరాల పైగా అయిందనమాట. అన్న వేమారెడ్డి, భూమారెడ్డి ఇద్దరు అన్నాదమ్ములు కలిసి ఈ గుడిని స్థాపించారు. ఈ గుడిని కట్టి 600 పైగా సంవత్సరాలు అయింది. ఇక్కడ స్వామివారి దగ్గర ఒక విశిష్టత ఉంది. అదే స్వామివారి దగ్గర 2 అఖండ దీపాలు ఉంటాయి. పై దీపం కదులుతూ కింది దీపం నిశ్చలంగా ఉంటుంది అనమాట. స్వామివారి శ్వాస ఉచ్ఛ్వాసకి పై దీపం కదులుతూ కింది దీపం నిశ్చలంగా ఉండడం, ఇక్కడ జ్యోతి కదలడం నిదర్శనం అన్నమాట. ఇది పాంచ నృసింహ క్షేత్రంలో మొదటి క్షేత్రం. వాడపల్లి, మట్టపల్లి, కేతవరం, వేదాద్రి, మంగళగిరి ఈ 5 పాంచ నృసింహ క్షేత్రాలు కృష్ణానది ఒడ్డునే ఉంటాయి. మనకి ఇక్కడ ఇది జ్యోతి కదలడం నిదర్శనం అన్నమాట. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీపురం కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు నూతన కమిటీ ఎన్నిక. నూతన అధ్యక్షుడిగా రావిశెట్టి శేఖర్. పేలుళ్ల దాటికి దెబ్బతిన్న మల్లికార్జున స్వామి ఆలయం సందర్శించిన లింగాల గణపురం మండల కుర్మ సంఘం. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు పరిశీలించిన షాద్నగర్ డివిజన్ ఉన్నతాధికారులు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్న ధర్మవరం ఎమ్మెల్యే. అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవంటూ హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.